మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. ఏకాంత సేవానంతరం ఆలయం మూసివేసిన సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి విజిలెన్స్ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. నేరుగా గోపురం పైకెక్కి నినాదాలు చేస్తూ హల్చల్ చేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. 3-4 గంటల తర్వాత అతని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన ఆలయ భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. ఏకాంత సేవానంతరం ఆలయం మూసివేసిన సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి విజిలెన్స్ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. నేరుగా గోపురం పైకెక్కి నినాదాలు చేస్తూ హల్చల్ చేయడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. 3-4 గంటల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన ఆలయ భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. దీని నుంచి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఏదైతే మొదటి నుంచి భద్రతా వైఫల్యం ఎప్పటికప్పుడు కట్టుదిట్టం ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ తిరుపతికి సంబంధించిన విషయంలో భద్రతా వైఫల్యం ప్రతిసారి కనబడతానే ఉంది. ఈరోజు చూస్తే గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? మార్నింగ్ రహీం, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన సోదరుడైన శ్రీ గోవిందరాజస్వామి తిరుపతిలో కొలువైనటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రతను టీటీడీ అధికారులు విజిలెన్స్ సహాయంతో, అలాగే పోలీసు సహాయంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీను తిరుపతిలో అది రైల్వే స్టేషన్ కి సమీపంగా ఉన్న నేపథ్యంలో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అంటే లోపలికి రావడానికి కొంత మేర వెసులుబాటు ఉంటుంది. అంటే ఏదో ఒక మార్గాన లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. నిన్న మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక తెలంగాణకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించడం, ఆలయ ప్రవేశం అంటే ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ క్లోజ్ చేస్తున్నటువంటి సందర్భంలో క్లోజ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళినట్టు ఎండ ఎక్కువగా ఉండకూడదు అన్నటువంటి నేపథ్యము, అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో చెలువు పందిళ్ళు వేశారు. ఆ పందిళ్ళ కట్టెల సహాయంతో లోపలికి ప్రవేశించి అక్కడి నుంచి గోపురం ఎక్కినటువంటి ఒక పరిస్థితి. సో ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, విజిలెన్స్ ముగ్గురు ఘటనా స్థలానికి చేరుకునేసి రాత్రి అర్ధరాత్రి సమయంలో అతన్ని పైనుంచి సురక్షితంగా కిందకి దింపినటువంటి ఒక పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే తనకు మద్యం వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఇవాళ మద్యం మత్తులో మైకంలో చేసినటువంటి ప్రక్రియ సాధారణంగా ఒక వ్యక్తి అలా ఎక్కాలంటే అసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇటు అగ్నిమాపక దళాలు కానీ లేదంటే పోలీస్ సహాయంతో నిత్యం లేసుకొని ఎక్కాల్సినటువంటి ఒక పరిస్థితుల్లో అంత పెద్ద గోపురాన్ని కూడా అతను అవలోకగా ఎక్కినటువంటి పరిస్థితి చూస్తే పూర్తిగా ఏదైనా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడినా ప్రాణాలు పోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ విజిలెన్స్ వైఫల్యం ఎంతవరకు ఉన్నది అనేటువంటి ప్రశ్న తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్ క్లోజ్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు పనిచేస్తే ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అంటే నిఘా పర్యవేక్షణలోనే అతను ఎక్కుతున్నటువంటి దృశ్యాలు తెలుసుకొని ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10 మంది ఉన్నటువంటి భద్రతా వలయంలో గోపురం ఎక్కినటువంటి వ్యక్తిని సురక్షితంగా కిందకి కూడా దింపగలిగినారు టీటీడీ అధికారులు. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ భద్రతా వైఫల్యాల పరిస్థితుల్లోకి తీసుకుంటే ఆలయం క్లోజ్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు పనిచేస్తున్నటువంటి తీరుతెన్నులను ఇమీడియట్ గా విశ్లేషణ చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్ చేసి అతన్ని కూడా ఆకతాయిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది రహీం. కానీ తిరుమలతో పోల్చుకుంటే తిరుపతి వ్యవహారాల్లో తీసుకున్నట్టు అటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కానీ తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో కానీ ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అంటే ఆలయం లోపల సెక్యూరిటీ విజిలెన్స్ చూస్తారు, వారికి సహకారంగా పోలీస్ యంత్రాంగం ఉంటుంది. సో విజిలెన్స్ కి ఎప్పుడైతే సీసీ సర్వేలెన్స్ సమాచారం రావడంతో పోలీసులకు చెప్పారు, పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ఫైర్ సేఫ్టీ యంత్రాలు తీసుకొచ్చేసి అక్కడ ఇమీడియట్ గా నిచ్చిన సహాయంతో అతన్ని గోపురం పై నుంచి కిందకి దింపినటువంటి ఒక పరిస్థితి. సో అతన్ని మీడియా కూడా వివరణ అడిగి ఎందుకు నువ్వు ఇలాగా చేశావు అని అంటే మద్యం కోసమే నేను ఈ పని చేశాను, నన్ను కొంతమంది బెదిరించారనేటువంటి కొన్ని అనుమానాస్పద మాట కూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో మరింత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా కాసేపటి క్రితం వివరణ కూడా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇదే క్వశ్చన్స్ మీడియా అడిగినప్పుడు
సో ఎక్కడ ఈ భద్రతా వైఫల్యం జరుగుతుంది, ఎందుకు ఇలాగ ఉన్నారు అన్నప్పుడు ఇది ఏ విధంగా జరిగినటువంటి తీర్పు అయినా కూడా టీటీడీ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా ఇలాంటి ఎపిసోడ్స్ రేపు ఏదైనా సంఘ విద్రోహులు కానీ ఇతరాతర చర్యలకు పాల్పడినప్పుడు పెద్ద నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సార్ సార్ ఒక్క నిమిషం సార్, వాడు దొంగ ఉన్నాడు సార్ ఏ ఊరు నీది? ఏ ఊరు? ఎందుకు ఎక్కినావు పైకి? అది ఎందుకు ఎక్కినావు పైకి? చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఎవరో తెలియదు. ఆ? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? ఆడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. తప్పు కదా అట్లా. మరి ఎందుకు ఎక్కావు అట్లా? అట్లా తప్పు కదా, అట్లా అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట, ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్ప కదా. ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టే కదా, తప్పు ఒప్పుకున్నట్టే. అటు ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదు రే, అది తప్పు ఒప్పుకోడు కదా, తప్పే కదా.